హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నార్మల్ మోడల్ బ్లౌజు నెట్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని షింక్ చేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇలా 2 మడతలు మనం వేసుకోవాలి. 2 మడతలు వేసుకున్న తర్వాత 1/4 ఇంచు మనం ఖర్చుకి వదిలిపెట్టి స్కేల్తో డ్రా అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచులు. నేను 14 ఇంచులు పొడవు తీసుకున్నాను. పైన ఒక 1/4 ఇంచు ఖర్చుకి తీసుకున్నాను. తర్వాత పైన మనం షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత చెస్ట్ వచ్చి 8 ఇంచులు, లూజ్కి వచ్చి 2 ఇంచులు పెట్టాను. 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది ఒక బాక్స్ షేప్లో మనకు రెడీ అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే. కింద నడుము వచ్చి 7 ఇంచులు, లూజ్ వచ్చి 2 ఇంచులు పెట్టాను. మొత్తం 9 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ వచ్చి 3.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ వచ్చి 2.5 ఇంచులు పెట్టాను. ఇది బోట్ నెక్. ఇది మొత్తం వచ్చి 6.5 ఇంచులు. తర్వాత నేను చంక డౌన్ వచ్చి 6 ఇంచులు పెట్టాను. 6 ఇంచులు పెట్టి ఈ విధంగా బాక్స్ లాగా మనం డ్రా అనేది చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత వెనక మెడ వచ్చి డౌన్ వచ్చి నేను 4 ఇంచులకు పెట్టాను. 4 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. చంక భాగంలో కూడా మనం ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం వెనక మోడల్ పెడుతున్నాం కదా నెక్కి, దానికోసం నేను 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులు తీసుకొని అక్కడ కూడా మనం ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా కుట్టేయవచ్చు. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా మనం మోడల్ అనేది క్యాన్వాస్ మీద డ్రా చేసుకుంటే చాలు. మీకు అర్థం అవ్వాలని నేను లైనింగ్ క్లాత్ మీద కూడా డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి. ఈ బ్లౌజ్కి వెనక ఈ విధంగా ఈ మోడల్ పెట్టాలి. ఈ విధంగా కట్ వర్క్ లాగా వచ్చేటట్లు పెట్టాలి. ఇది బ్లౌజ్ మోడల్. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేస్తాం. కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని పైన ఫస్ట్ మనం షోల్డర్ అనేది కటింగ్ చేసుకొని తర్వాత చంక భాగం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్ అనేది కట్ చేసుకోవాలి. మనం నెక్ కట్ చేయకూడదు. నెక్ అనేది మనం క్యాన్వాస్లో తిప్పుకోవాలి కాబట్టి నెక్ కట్ చేయకూడదు. తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్లు పెట్టుకోవాలి. వెనక భాగం కట్ చేసాం కదా మనం బ్యాక్ పార్టు, అదే పెట్టుకొని దాని మీద ఆ మెజర్మెంట్ ప్రకారం మనం దీనికి డ్రా అనేది చేసుకోవాలి. షోల్డరు చంక భాగం డ్రా చేసుకుంటే చాలు. ఇది బోట్ నెక్ కాదు, ఇది ఇది బోట్ నెక్. ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్ కాదు. ఇది మామూలు షేప్ పట్టీల బ్లౌజ్ కూడా కాదు, నార్మల్ బ్లౌజ్. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, మొత్తం చూడండి. మీరు చివరి దాకా వీడియో చూస్తే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది.
వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. చూడండి, ఇంత ఈజీగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అనేది అయిపోయాయి. మనకి నెక్కులు అనేది మనం కట్ చేయకూడదు. క్యాన్వాస్ పెట్టి తిప్పాలనుకున్నప్పుడు నెక్కులు మనం కట్ చేయకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. తర్వాత మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ సరిపోలేదు, అందువల్ల నేను జాయింట్ చేసి తీసుకొచ్చాను. చిన్న హ్యాండ్సే కాబట్టి ఈ క్లాత్ అయితే మనకు సరిపోతుంది. వెడల్పు అయితే వాళ్ళు 8 ఇంచులు పెట్టమన్నారు. నేను ఖర్చుతో సహా 8 ఇంచులు పెట్టాను. పొడవు వచ్చి 8 ఇంచులు పెట్టాను. చూడండి, 8 ఇంచులు. లూజ్ అయితే 6 ఇంచులు పెట్టమన్నారు. నేను ఖర్చుతో సహా 8 ఇంచులు పెట్టాను. ఈ విధంగా పైన ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దానికి 3 ఇంచులు మనము చంక డౌన్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్కి అనేది మనం స్కేల్తో ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమైపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి ఒక 1/4 ఇంచు ఆమ్ హోల్ అనేది తీసాను నేను. ఎక్కువ తీయకూడదు, కొంచెం ఒక 1/4 ఇంచు తీసుకుంటే చాలు. చూడండి, నేను ఎంత తీస్తున్నానో మీరు కూడా అంతే తీయండి, ఎక్కువ తీయబాకండి. తర్వాత మనం సాటిన్ క్లాత్ తీసుకుందాము. నెట్టెడ్ బ్లౌజ్ కాబట్టి సాటిన్ కూడా వేయమని చెప్పారు, అందువల్ల సాటిన్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ పెట్టి మనం సాటిన్ కటింగ్ చేసుకునేదేను. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా మనం కటింగ్ చేసేయవచ్చు, అంతే ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా చేసేయవచ్చు. మీరు మటుకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా మొత్తం అర్థమవుతుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాము. మెయిన్ క్లాత్ వచ్చి నెట్టెడ్ క్లాత్, ఇది వర్క్ వచ్చింది ఫుల్. అందుకే వాళ్ళు ప్రిన్స్ కట్ కానీ షేప్లు వచ్చేటట్టు కానీ పెట్టొద్దని చెప్పారు. జస్ట్ నార్మల్ బ్లౌజు డిజైన్ పోద్దని కటింగ్ చేస్తే ప్రిన్స్ కట్కి వద్దని చెప్పారు. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్టు పెట్టుకొని ఈ రెండు మనం లైనింగ్ సాటిన్ కటింగ్ చేసాం కదా, అవి వచ్చి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కటింగ్ చేసేయడమే. ఇలాంటి నెట్టెడ్ బ్లౌజులకి మనం తప్పకుండా సాటిన్ అనేది వేయాలి. సాటిన్ వేస్తేనే అప్పుడు మనకు లుక్ చాలా బాగుంటుంది బ్లౌజ్ది. అప్పటికి ఇది 3 లేయర్ల బ్లౌజ్ అయింది. మెయిన్ ఫ్యాబ్రిక్, సాటిన్, లైనింగు ఈ 3 కలిపి కుట్టాలా. కుట్టేటప్పుడు జారిపోకుండా జాగ్రత్తగా కుట్టాలా. ఏ విధంగా కుట్టాలనేది కూడా మీకు నేను వీడియో మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. ఈ హ్యాండ్స్ అనేది మనం కటింగ్ చేసేయాలి.
మన కటింగ్ అనేది పూర్తయిపోయింది చూడండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం కటింగ్ అంతా పూర్తయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కటింగ్ అనేది పూర్తయిపోయింది కదా. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేద్దాం. ఫస్ట్ మనం నెక్కి క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పెట్టుకొని కరెక్ట్గా క్యాన్వాస్ మీద మనం డ్రా అనేది చేసుకోవాలి. నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్గా క్లాత్ మీద ఎలా డ్రా చేసామో అదే విధంగా క్యాన్వాస్ మీద కూడా మనం డ్రా చేసుకోవాలి. ఇలాంటి నెక్కులు కుట్టడానికి క్యాన్వాస్ లేకపోతే అసలు కుట్టలేము, అసలు సరిగ్గా కుదరదు. ఈ కరువులు అనేది సరిగ్గా రావు. అందువల్ల ఏంటంటే మీరు తప్పకుండా క్యాన్వాస్ని తప్పకుండా యూస్ చేయండి. క్యాన్వాస్ వేస్తే మీకు స్టిఫ్గా మనకు నెక్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను నీట్గా మనకి వచ్చేస్తుంది. క్యాన్వాస్ని మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కటింగ్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా చేసేయవచ్చు. ఇదిగోండి, నెక్ మోడల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ నెక్ని మనం లైనింగ్ మీద పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలి. లైనింగ్ మీద పెట్టాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద, సాటిన్ మీద పెట్టకూడదు. లైనింగ్ మీద పెట్టి ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత సాటిన్, తర్వాత ఈ లైనింగ్ క్లాత్ పెట్టి మనం ఈ నెక్కి రౌండ్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం పిన్నులతో సెక్యూర్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పిన్నులతో సెక్యూర్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్కి మరీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా కటింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని మరీ కటింగ్ అనేది చేసుకోవాలి. కుట్టు కట్ అయిపోతే మనకి మోడల్ అనేది పాడైపోతుంది. అందువల్ల కొంచెం ఖర్చు అనేది పెట్టే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనకి రౌండ్ తిరగడానికి అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేయాలి. చూడండి, ఈ కరువుల దగ్గర కూడా మనం కుట్టు అనేది కట్ అవ్వకుండా మనం చిన్నగా టక్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత మనం లైనింగ్ని తిరగదిప్పేయాలి. నీట్గా కొనలు వచ్చేటట్టు ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని, కమ్మి తీసుకొని దాంతో మనం ఈ విధంగా తిరగదిప్పాలి. క్యాన్వాస్ వేసాం కదా మేము నీట్గా వచ్చేస్తుంది నెక్ మనకి. ఈ గోరుతో కొంచెం రఫ్గా చేయాలి మనం. చూడండి, నెక్ అనేది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. ఈ రౌండ్గా కుట్టు అనేది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేను కుట్టు వేయలేదు, కుట్టు వేయకుండానే బాగా నీట్గా అందంగా కనిపిస్తుంది. అందువల్ల నేను కుట్టు వేయకుండా మొత్తం లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, సాటిన్, కాటన్ లైనింగ్ 3 లేయర్ల బ్లౌజ్ అన్నమాట. ఇది కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరుపుకుంటూ జాగ్రత్తగా మనకి జుళ్ళి అనేది రాకుండా లైనింగ్ని మనం అటాచ్ చేసేయాలి. చూడండి, లైనింగ్ అనేది మొత్తం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా వస్తే అటు ఇటు 4 వైపులా రిమూవ్ చేసేయాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వెనక బటన్స్ పెట్టమని చెప్పారు వాళ్ళు, అందువల్ల ఈ కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఈ కుట్టు వేస్తే క్లాత్ అటు ఇటు జారకుండా ఉంటుంది. ఈ విధంగా 2 కుట్లు వచ్చేటట్టు వేసుకోవాలి, అటు ఇటు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని. ఆ కుట్టుకి చూడండి చూపిస్తున్నాను నేను.
గ్యాప్ వచ్చేటట్టు కుట్టేసుకొని ఆ గ్యాప్ మధ్యలో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఫస్ట్ మనం గాజా పట్టీ అనేది వేసుకోవాలి. ఇదిగోండి పట్టీ రెడీ అయిపోయింది. తర్వాత మనం ఉక్సులకి పట్టీ వేసుకోవాలి. ఈ మోడల్కి మనం ముందు కూడా కావాలంటే ఉక్సులు బటన్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళు వెనక పెట్టమని చెప్పారు, అందువల్ల వెనక పెడుతున్నాను. ముందు పెడితే ఇంకా బాగుంటుంది, అంటే నెక్ కటింగ్ చేయకుండా ఉంటుంది. అప్పుడు ఇంకా నీట్గా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా నీట్గా ఉందనుకోండి, అయినా ఇదిగోండి చూడండి ఎలా ఉందో, బాగా నీట్గా ఫినిషింగ్ అనేది మనకు వచ్చేసింది. తర్వాత వెనక మనము డార్సులు అనేవి పట్టాలి. రెండు వైపులా డార్సులు పట్టేయాలి. ఈ విధంగా క్లాత్ని సమానంగా మడుచుకొని మనం డార్సులు అనేది పట్టాలి. గాజా పట్టి ఉక్సులు పట్టి సమానంగా పెట్టుకొని ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ వస్తే అది కటింగ్ చేసేయాలి. కింద నడుము దగ్గర మనం పట్టీ అనేది వేసేయాలి. పట్టీని ఫోల్డింగ్ చేసి లోపలికి మడిచి కుట్టేయాలి. హెమ్మింగ్ అనేది అవసరం లేదు. దీనికి మనం ఒక స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకొక వైపు కూడా ఇలాగే చెయ్యాలి. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఏ విధంగా కుడుతున్నాము బ్లౌజ్ అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. వీడియో కనుక స్కిప్ చేస్తే మీరు అర్థం అవ్వదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. నేను వీడియో కూడా కొంచెం స్లోగానే పెట్టున్నాను. ఈ విధంగా రెండు వైపులా మనం పట్టీ అనేది వేసుకోవాలి. ఇదిగోండి మన బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి సాటిన్ పెట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అనేది పెట్టాలి. గుండు పిన్నులతో మనం సెక్యూర్ అనేది చేసుకొని ఈ రౌండ్గా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ అనేది బోట్ నెక్ టైప్ అనమాట, అందుకే కొంచెం పైకి ఉంది ఇది. దీనికి మామూలు నెక్ అయినా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాదు, ఇది నార్మల్ బ్లౌజు. షేపులు అనేవి రావు దీనికి. నెక్ కుట్టేసిన తర్వాత లైనింగ్ని మనం తిరగదిప్పాలి. తిరగదిప్పేసి మనం దాని మీద ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ప్రిన్స్ కట్ వాళ్ళు వద్దని చెప్పారు, అందువల్ల ప్రిన్స్ కట్ పెట్టలేదు. ఇలాంటి బ్లౌజెస్కి ప్రిన్స్ కట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కస్టమర్ ఏం చెప్పారో అదే కదా మనం కుట్టాల్సింది. నెక్ కుట్టేసిన తర్వాత ఈ నాలుగు వైపులా మనం ఈ లైనింగ్ని సాటిన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అటు ఇటు జరపకుండా చూసుకొని మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. జాగ్రత్తగా కుట్టాలి, అంటే నెట్ క్లాత్ ఉంది కాబట్టి కింద జుళ్ళీ రాకుండా జాగ్రత్తగా కుట్టాలి. జుళ్ళీలాగా ముడతల్లాగా వచ్చేస్తే అసలు బ్లౌజ్ అందమే పోతుంది, అందువల్ల మనం జాగ్రత్తగా కుట్టాలి. ఫినిషింగ్ బాగుంటే మనకి కస్టమరు ఇంకెక్కడ పోకుండా మన దగ్గరే బ్లౌజులు ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మనం తీసుకునే మనీ కన్నా ఫినిషింగ్ అనేది మనం నీట్గా చేసిస్తే వాళ్ళే మనకు మనీ అడిగినంత ఇస్తారు. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం రిమూవ్ చేసేయాలి.
ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం రిమూవ్ చేసిన తర్వాత చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దీనికి మనం డార్సిల్ అనేవి కుట్టేయాలి. డార్సిల్ కుట్టేసిన తర్వాత కింద మనం నడుముకి పట్టీ అనేది వేసుకోవాలి. వెనక ఫ్రంట్ పార్ట్కి వేసాం కదా పట్టీ, అలాగే వెనక బ్యాక్ పార్ట్కి వేసాం కదా పట్టీ మనం, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా పట్టీ అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే మా కస్టమర్కి చాలా బాగా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆమె వేసుకుంటే చాలా అందంగా ఉంది. బ్యాక్ నెక్ అయితే ఆమెకి చాలా బాగా నచ్చింది. పట్టీ అనేది వేసేసానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ షోల్డర్స్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా రెండు షోల్డర్స్ని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి జాయింట్ చేశాను. తర్వాత మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా శాటిను, లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ పెట్టి నేను తిరగదిప్పి కుట్టు అనేది వేసేసాను. ఇలాంటి బ్లౌజులకి హెమ్మింగు అవి పెడితే బాగుండవు. ఈ విధంగా కుట్టేయాలి. ఇలా నాలుగు వైపులా లైనింగ్ని మనం అటాచ్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ అనేది చేసేయాలి. ఇదిగోండి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. రెండు హ్యాండ్స్ అలాగే మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని మనం ఈ విధంగా చూడండి షోల్డర్ కాడ నుంచి మనం కొలత పెట్టుకోవాలి. ఈ విధంగా కొలత పెట్టి ఈ విధంగా మనం స్టార్ట్ చేయాలి. ఎండింగ్ కాడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం హ్యాండ్ మొత్తం రౌండ్గా తగిలిచ్చి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్ కుట్లు కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి. జాగ్రత్తగా అంతా సమానంగా వచ్చేటట్టు చూసుకొని సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. సంక భాగంలో కూడా కింద మీద ఉండకుండా ఒకే దగ్గర కుట్టు వచ్చేటట్టు ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏదైనా మనం కరెక్ట్గా కొలతల ప్రకారం తీసుకొని కుడితే కరెక్ట్గా వచ్చేస్తుంది. రెండో హ్యాండ్స్ కూడా అలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసేయాలి. ఈ హ్యాండ్ మొత్తం ఇలాగే ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ హ్యాండ్ కూడా కుట్టేయాలి. కుట్టేసి సైడ్ కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి సైడ్ కుట్టు అనేది వేసేసాను. వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోబాకండి. ఫైనల్గా మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.